ఆ జిల్లాలో వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం ఫ్యాన్ పార్టీ లీడర్లు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకోసం వారసులను పార్టీలో యాక్టివ్ చేసేందుకు పావులు కదుపుతున్నారనే చర్చ నడుస్తోంది. అధికార కూటమి పార్టీ లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీలో సొంత ఇమేజ్ను పెంచుకునేలా వారిని ప్రోత్సహిస్తున్నారట. ఇంతవరకు పార్టీకి సేవలందించిన ఆ సీనియర్లు ఇక విరామం తీసుకొని తమ వారసులను ప్రజలకు పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఇంతకీ ఎక్కడా పరిస్థితి? ఎవరా లీడర్లు, వారసులు? విజయనగరం జిల్లాలో ఇన్నాళ్లు వైసీపీకి సేవలందించి పార్టీ పటిష్టతకు కృషి చేసిన సీనియర్ లీడర్లు ఇప్పుడు రాజకీయ విరామం తీసుకోవాలని భావిస్తున్నారట. తమ వారసులను యాక్టివ్ రాజకీయాల్లోకి దింపే ప్రయత్నంలో ఉన్నారట. అందుకోసం వైసీపీ పిలుపునిచ్చే వివిధ పార్టీ కార్యక్రమాల ద్వారా వారిని ప్రజాక్షేత్రానికి పరిచయం చేసేందుకు గాడ్ ఫాదర్లు గట్టిగానే కృషి చేస్తున్నారట. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై గళం విప్పుతూ జననేతగా గుర్తింపు దక్కేలా కృషి చేస్తున్నారట. స్థానిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వారసులను ఎన్నికల బరిలో దింపాలని కొందరు, పార్టీ పదవి కోసం మరికొందరు పోటాపోటీగా ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. వైసీపీ హైకమాండ్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తోన్న సీనియర్ లీడర్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వారసులు బొత్స సందీప్, అనూష ఇప్పటికే ఫ్యాన్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. బొత్స కుమారుడు సందీప్ ధీరా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తుండగా, కుమార్తె అనూష చీపురుపల్లి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. జిల్లా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని క్యాడర్తో కలిసి ప్రజా సమస్యలను అధ్యయనం చేయటమే కాకుండా జిల్లా ప్రజల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారట అనూష. ఆరోగ్య సమస్యలతో బొత్స సతమతమవుతున్నారు. పార్టీలో తన వాయిస్ తగ్గినట్టయిందని భావించిన బొత్స తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం చాలా రోజుల నుంచే పోల్ గ్రౌండ్కి రంగం సిద్ధం చేస్తున్నారట. పార్టీలో కొడుకు, కూతుర్ని యాక్టివ్ చేయటం వెనుక బొత్స ముందస్తు వ్యూహం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారసులిద్దరినీ బరిలో దింపేందుకు బొత్స ప్రయత్నం అంటూ పొలిటికల్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బొత్స సోదరుడు లక్ష్మణరావు కుమారుడు చైతన్య, బొత్స సమీప బంధువు నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడు ప్రదీప్ నాయుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కుమారుడు బెల్లాన వంశీకృష్ణ పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఇప్పుడు జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బొత్స కుటుంబానికి చెందిన మధ్య శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూనే భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే రెండు చోట్ల పార్టీని ముందుకు నడిపేందుకు అనువుగా మరోవైపు తన కుమార్తె సిరి సహస్రకు పార్టీ పదవి కోసం రాజకీయాల్లో యాక్టివ్ చేస్తున్నారంటూ పార్టీ శ్రేణుల్లో చెప్పుకుంటున్నారు. మరో నేత మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఇప్పటికే వయస్సు రీత్యా పార్టీలో అంతగా యాక్టివ్గా లేరంటూ పార్టీ క్యాడర్ నుంచి గుసగుసలు. అయితే కోలగట్ల కుమార్తె శ్రావణి ఈ మధ్య కాలంలో పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారన్న టాక్ నడుస్తోంది. ఇదివరకే నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా పనిచేసిన శ్రావణి మరోసారి పదవి పొందేందుకు ప్రయత్నాలు అంటూ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీ తలపెట్టిన కార్యక్రమంలో లీడర్ల వారసులంతా ఒకేసారి ప్రజాక్షేత్రంలోకి రావటం, పోటాపోటీగా అధికార పక్షంపై విమర్శలు చేయటం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. కుదిరితే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో, లేని పక్షంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో దించాలని పావులు కదుపుతున్నారట. పార్టీ కార్యక్రమాలతో అధినేత దృష్టిలో పడేలా వెనకాల ఉండి వారసులను నడిపిస్తున్నారట. సరిగ్గా ఎన్నికల టైంలో వారసులకు టికెట్ అడిగితే అధిష్టానం నో చెప్పే అవకాశమే ఎక్కువ. అందుకే ముందు నుంచే వారసులను ప్రజాక్షేత్రంలోకి దింపి ప్రజలకు చేరువ చెయ్యాలని, ప్రజా సమస్యలపై పోరాడాలనే వారితో రాజకీయ ఓనమాలు దిద్దిస్తున్నారట. దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే నానుడి ఫాలో అవుతున్నారట. రాజకీయంగా తమకు పట్టున్న టైంలోనే వారసులకు భవిష్యత్తును నిర్మించాలని చూస్తున్నారట. మొత్తానికి వారసత్వ రాజకీయాలు ఎలా ఉన్నా ఫ్యాన్ పార్టీలో మాత్రం తమ వారసుల నాయకత్వానికి పదును పెట్టినట్టవుతోందని పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇంతకీ సీనియర్ లీడర్ వారసుల రాజకీయ ఎంట్రీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? సీనియర్స్కి పార్టీ హైకమాండ్ నుంచి భరోసా లభిస్తోందా, లేక విశ్రాంతి తీసుకోండి అని వదిలేస్తుందా? చూడాలి మరి.